మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పర్వదినంగా చెప్తూ ఉంటారు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. ఆశ్వీజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మరునాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీక మాసం ముగిసేంత వరకు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించిన, ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ముందు ఎదుట దీపం వెలిగించిన మంచి ఫలితం ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. ఈ మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయమూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞానం, అంధకారం తొలగిపోతాయి. పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీనికి అంతటి శక్తి ఉంది. అసలు కార్తీక మాసం అంటే మొదటిగా గుర్తుకు వచ్చేది కార్తీక దీపాలు. ఈ మాసంలోనే దీపానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? అసలు ఈ కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగించాలి? ఒకవేళ వెలిగించినా ఎప్పుడు, ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపం వెలిగించటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ మాసంలో భూమి చంద్రుడికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో చలి తీవ్రత పెరుగుతుంది. చంద్రుడి వెలుగు ఎంత దట్టంగా ఉంటుందో చీకటి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాసంలో ఇంటా బయట దీపాలు వెలిగించి బాటసారులకు దారి చూపేలా ఉండడానికి దీపాలు వెలిగిస్తారని అంటూ ఉంటారు మన పెద్దలు. అలాగే ఈ మాసంలో దక్షిణాయనం ముగుస్తుంది. అంటే పితృదేవతలు తిరుగు ప్రయాణమవుతూ ఉంటారు. వారు ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా వారికి దారి చూపే విధంగా ఈ దీపాలను వెలిగిస్తారని మరికొంతమంది అంటూ ఉంటారు. అలాగే మనిషి యొక్క ఆయువు అనేది హృదయ స్పందన మీద ఆధారపడి ఉంటుంది. హృదయ స్పందన అనేది హృదయ నాడి ద్వారా అనుసంధానమై ఉంటుంది. హృదయ నాడి భౌతికంగా కనబడేది కాదు, అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. కార్తీక దీపం వలన హృదయ నాడి బలిష్టతమవుతుంది. అదెలా అంటే కార్తీక దీపం నువ్వుల నూనెతో వెలిగిస్తారని మన అందరికీ తెలిసిన విషయమే. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుండి వచ్చే పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. ఈ కారణంగా దీపం వెలిగిస్తారని మరికొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక కార్తీక మాసంలో దీపం ఏ సమయంలో వెలిగించాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ సమయంలో దీపం వెలిగించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందుగానే, అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే దీపం వెలిగించటం వలన కార్తికేయుని అనుగ్రహం కలుగుతుంది. సూర్యోదయం అయిన తర్వాత వెలిగించటం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో వెలిగించటం వలన ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతో అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. మరి మీరు కూడా తెలుసుకున్నారు కదా. ఈ కార్తీక మాసమంతా ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో దీపాలను వెలిగించి ఆ కార్తికేయుని, శివుడి, లక్ష్మీ అనుగ్రహాలను పొంది ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.